ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల చైనా మినహా 70 దేశాలకు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన అప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతిగా ఆ దేశంపై టారిఫ్ 120% పెంచేస్తూ నిర్ణయం అంటూ చూస్తాను. ఇవి పెంచుకోండి. దరిద్రం అంటే మామూలు దరిద్రం కాదా. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు సుంకాలపై చెప్పిన కదా. ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కేవలం ఎలన్ మస్క్ కోసమే, కొంతమంది వ్యాపారవేత్తల కోసమే. ఆ స్టాక్ మార్కెట్ తగ్గినట్టే కనబడుతూ ఉంటాయి, ఇమీడియట్గా పెంచుతాడు. ఇది ట్రంప్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తూ ఉన్నాడు, వ్యాపారవేత్తల కోసం. సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాలు నేతలు తహతహలాడుతున్నారు వ్యాఖ్య. ప్లీజ్ సార్ అంటూ ప్రాధేయపడుతున్నారని వెల్లడి. ఆ నేతలపై అసభ్యకరమైన భాషలో నీచమైన వ్యాఖ్య. మా కార్లపై దిగుమతి సుంకాన్ని 0కు తగ్గించండి. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాల విధింపులకు EU సై కలిసి పనిచేద్దాం భారత్కు చైనా ప్రతిపాదన అంటూ చూస్తూ ఉన్నాం. సో చైనా భారత్ కలిస్తే ఈ ప్రపంచాన్నే శాసించవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. చైనా భారత్ కలిస్తే ఈ ప్రపంచాన్నే శాసించడానికి అవకాశం ఉంటుంది. సో ఫార్మా ఉత్పత్తులపైన భారీగా సుంకాలు విధించబోతున్నాం. ఆ ప్రకటన చేయగానే ఫార్మా కంపెనీలని చైనాను ఇతర దేశాలు వదిలి అమెరికాకు బారులు తీరుతాయి. ఎందుకంటే వారి ఉత్పత్తులు అధిక భాగాన్ని ఇక్కడే అమ్ముకోవాలంటూ ఈయన ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఇక పిచ్చోనికి చేతిలో రాయి పెట్టినట్టే అయింది. అమెరికా అనేది పిచ్చోని చేతిలో రాయి అయిపోయింది.